ఇవాళ వార్తలు మంచిగున్నాయి కానీ ముందుగా హెడ్లైన్స్ ఏందో చూడండి. 11,000 మందికో బార్, దగ్గరకు వచ్చినట్టే చల్లటి బీర్. తమ్ముళ్లకు యోగా పాఠాలు, ఇక కంప్యూటర్లనే మాటలు. బాబావారి బియ్యం బువ్వ, ఆమ్దానికి ఇదో సక్కటి తొవ్వ. పోలీస్ అన్నలా అలై బలై, మేం కూడా కలిసినాం పోయి. కాకాకు సత్తి నివాలి. బాగా కొట్లాడేటప్పుడే మనం కూడా పట్నం వచ్చింటే మనకు కూడా ఒక గుడిసె వస్తుండే కదాక. అరే జాగలి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తుండే. మల్లతాపకు ఆంధ్ర అసెంబ్లీలో జగనన్న రెచ్చిపోతుంటే చంద్రన్న తమ్ముళ్ళు ఏమంటారో తెలుసునా? గౌరవనీయులైన జగన్ గారు, ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదండి అనొగలు. అరే అలా కాగితాలు చించేస్తారా? అంత ఘోరం ఎలా చేయగలుగుతున్నారండి? మీరు మైకులను విరిచేస్తుంటే జీవహింస జరుగుతున్నట్టు మా మనసులు కలుక్కుమంటున్నాయండి. జగన్ గారు, వైసీపీ అన్నదమ్ములను మనోనిగ్రహం పాటించమనండి. మీ మనసును మీ హ్యాండవర్లో పెట్టుకోండి. గౌరవనీయులైన రోజక్క గారిని కొంచెం ప్రశాంతంగా ఉండమనుండ్రి. ఇక మల్లా తాపకు మహానాడు మీటింగ్ జరిగితే 4 క్యారెట్ ముక్కలు, 2 పచ్చికాకరకాయ ముక్కలు, 100 గ్రాముల అన్నం, షటాక్ పెరుగు, 1 పెగ్గు నిమ్మరసం ఉంటది. ఎందుకంటారా? తమ్ముళ్లకు యోగా క్లాసులు పెట్టించిండు సీఎం చంద్రన్న. పొద్దుగాలనే లీడర్లంతా బాగానే చెమటలు తీసిండ్రు. మరి గిల్లతో ఆసనాలు వేపించింది ఎవరనుకుంటుర్రు? మంతెన సత్యనారాయణ సారు. గీసారేంది గట్లవన్నాడు? యోగా చేస్తుండా, కునుకు తీస్తుండా? సకలం ముక్లం గూకోరాక కొందరైతే మస్తు తిప్పలు పడ్డారనుకో రాదుండ్రి. మగ్గివన్నీ ఎందుకు అని అనుకునేటోళ్ళు కుర్చీల మీద కూర్చొని చూసిండ్రు. పానం హుషారుగుండాలంటే అన్నం ఎక్కువ తినుడు మానేసి లీడర్లంతా పచ్చి కూరగాయలు, ఉప్పు కారం లేని తిండి తినాలని సలహా ఇచ్చిండు. ఇట్లయితే కోపం మాయమై మనిషి ప్రశాంతంగా ఉంటాడని సెలవిచ్చిండ్రు మంతెన గారు. ఈ సలహా ఇస్తాడనే కావచ్చు చాలా మంది డుమ్మా కొట్టిండ్రు. ఆరోగ్య సూత్రాల కార్యక్రమం అయిపోగానే కంప్యూటర్ క్లాసులు సురువైనాయి. బడి పిల్లల లెక్క లీడర్లంతా కంప్యూటర్ల ముఖం పెట్టి నేర్చుకుండ్రు. మంత్రి గారు సెల్ ఫోన్లో చూసి కంప్యూటర్ల ఎలకన ఆడిస్తుండు. గీ అక్క ఫేస్బుక్ కోసం దేవులాడుతుందా ఏంది? ఆగో చంద్రన్న రానే వచ్చిండు. ఎస్ సార్ అని అందరు లేచి నమస్తే కొట్టిండ్రు. అటెంక కంప్యూటర్ని పొట్టు ఎట్లా వాడల్లో పొల్లు పోకుండా క్లాస్ చెప్పిండు. వెనక బెంచి లీడర్లు మీరేందో గుసగుస పెడుతుండ్రు. సార్కు తెలిస్తే బెంచ్ లెక్కిస్తాడు. మరి ఇక ఈ కాంచెల్లి సార్తోని ఏది మాట్లాడాలన్నా ఏ పనున్నా అన్ని కంప్యూటర్లనే. నో కాగితాలు, నో పెన్నులు. మనం నిన్ననే చెప్పుకున్నాం, రానున్నది చలికాలం, బొక్కలు బరుపుగడ్డలైతాయి. అటెంక ఎండాకాలంలో పెయిల నీరు అడగంటుతుందని. ఈ వార్త చూసి ఎన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యారనే విషయం మనకింకా తెలియరాలేదు. కానీ ఒక శాఖ మాత్రం హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తమ శాఖ సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న వాళ్ళ బాగోగుల కోసం నడుం బిగించింది. ఎంతటి ఉపద్రవాన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటామని భరోసా ఇస్తున్నారు. ఓవర్ టు సుజాత. మందు మహారాజులు 90 కొట్టినట్టు ఫీల్ అయ్యే దసరా పండుగ కానుక ప్రకటించిండ్రు అబ్కారోళ్ళు. పట్నంలా 11,000 మందికో బారు తెరుస్తారట. ఇన్ని దినాలు 13,000 మందికోటి ఉండే. రిమ్మదేవులు ఆడుకునేటోళ్ళు ఎక్కువైండ్రని ఇంకిన్ని బార్లు పెంచుతుండ్రు అన్నట్టు. ఇట్లా కూడా మంచిదే. బార్ దగ్గరుంటే సాట్నవై పెగ్గేయచ్చు. కోట రేషటోళ్ళు ఆపు గుద్దిన ఇల్లు జాడ కోసం పుణుకులాడే తిప్పలు తప్పుతాయి. ఇంటికి దగ్గరనే బార్ అంటే రిమ్మ మీటర్ పెట్టే పోలీసు వాళ్ళకు దొరకకుండా ఏ సంద్రవాడో ఇంటికి చేరచ్చు. అప్పుడు 60 ఫుల్ బాటిళ్లు, 120 బీరు బాటిళ్లతోని ఆప్కారోళ్ళ గల్లెపెట్టకు కూడా ఫుల్లు కిక్కొస్తుంది. ఆ ల్యాండ్వర్లు ఉన్న పబ్లిక్ గురించి గింత సకటు ఉపాయాలు చేసిన ఆఫీసర్లకు సుక్కకో దండం పెట్టినా తక్కువనే. మున్పు అడిగినాం గాని మళ్ళీ పార అడుగుతున్నాం. ఆబ్కారోళ్ళకున్న సోయి కడమ ఆఫీసర్లకు ఎందుకు లేదో? ఆబ్కారోళ్ళే పెడతారా, మాకు శాత కాదా అని 11,000 మందికో పోలీస్ స్టేషను, 11,000 మందికో దావఖానా, 11,000 మందికో బస్సు డిపో, 11,000 మందికో బ్యాంకు, 11,000 మందికో కోర్టు, 11,000 మందికో ఎంఆర్ఓ ఆఫీసు, 11,000 మందికో సినిమా టాకీసు. గిట్ల పెట్టుకుంటా పోతే ఎంత బాగుండు. పోలీసుల వార్తనే కాకుంటే వాళ్ళ నమ్మకానికి భక్తికి సంబంధించిన వార్త.
సాన్స్ దొరికితే వాళ్ళు కూడా మన లెక్కనే ఆడతారు పాడతారు అన్ని చేస్తారు. ఇగో ఇట్లా పోలీసు వాళ్ళది ధూమ్ తడాకున్నదిలే. 2 స్టెప్పులంటే సారు. పండగకు పబ్బాలకు మనకు బందోబస్తు ఇచ్చే పోలీసులేంది అన్న ఆలే చేస్తుండ్రు అని పరిశాన్ అవుతుర్రా. బెజవాడ దుర్గమ్మకు షీరెసారని తీసుకుపోతుండ్రు. పుట్టింటి సారంటారు దీన్ని. పెద్ద పండగలప్పుడు అమ్మవారికి తొలసూరు పూజ పోలీసులు చేసుడు రాజుల కాలం నుంచి వస్తున్న ఆచారమట. నడుమ తెల్లదొరలు కూడా గిదే పద్ధతి పాటించిండ్రట. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషనే అమ్మవారి పుట్టినిల్లు. నవరాత్రుల పూజలు అందుకునేందుకు కొండ మీదకి పోతుంది. మళ్ళా పండగ వెళ్ళినాక వస్తుందని పోలీసుల నమ్మిక. సింహం మీద కూర్చునే అమ్మవారికి 4వ సింహాలే ఫస్ట్ పూజలు చేసుడు మంచిగా ఉన్నది కదా. పెద్ద సారు ఫేరోల మనిషి విగ్రహం మస్తు పెద్దగా ఉన్నది. సత్తి కాకసారి విగ్రహం కాడికి ఎందుకు పోయినవరా? ఇలా కాకసారి పుట్టిన దినం గరాక అందుకోసానికే వచ్చిన. దండం పెట్టుకోవాలి ఇలా. అరే సత్తి మస్తు మంది జనం వచ్చినట్టున్నారు కదా. కాకసారు మనసంటి మనసే గరాక అందుకే అందరు వచ్చిపోయినరు. నేను కూడా దండేసి దండం పెట్టుకున్నా. కరెక్టే సత్తి. పేదోళ్ళ కోసానికి కాకసార్ మస్తు కొట్లాడిండు. కార్మికులకు పెన్షన్లు జీతాల కోసమని పోరాడిండు కూడా. సింగరేణి బొగ్గుబాయిల కొలువులు చేసేటోళ్ళ బతుకులు మంచిగా ఉండాలంటాను కొట్లాడింది గరాక. పేద పిల్లలు చదువుకోనీకి అంబేద్కర్ సార్ పేరు మీద కాలేజ్ కూడా పెట్టిండు తమ్మి. అబ్బా నాకు ముందే ఎరుకునుంటే అందులోనే డిగ్రీ రాక చదువుతుంటే గరాక. చదువుతావు నువ్వు చదివిందే 7వ తరగతి. ఎందుకు సత్తి డిగ్రీ చదివి గుడ్ బై అనిపించుకుందాం ఒకటి. అక్క కాకసారు నువ్వు గుడిసెలెంకటి సామాంతాను ఎందుకంటది అక్క? హైదరాబాద్ లా పేదోళ్ళ గుడిసెలు లేని వాళ్ళకి కొట్లాడి జాగలిప్పించి గుడిసెలేపించిండు సత్తి. అబ్బా గా కొట్లాడేటప్పుడే మనం కూడా పట్నం వచ్చింటే మనకు కూడా ఒక గుడిసె వస్తుండే గరాక. అరే జాగలి ఇప్పుడు 2 బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తుండే. అబ్బా నీకైతే ఎప్పుడు 2 బెడ్రూమ్ ఇల్లు మిన్నే ధ్యాస అంతా. బా రాజీవ్ గాంధీ ఈడ కూడా పెద్దోళ్ళతోనే దిగినట్టుండు. అక్క చూసుకో ఇంకా ఇందిరాగాంధీతో కూడా దిగిండు. కాకసారు ఫోటో దిగిండు. మరేమనుకుంటున్నావు? గాంధీ కుటుంబంతో కూడా సార్కి మంచి దోస్తానుంది. అక్క కాకసారు గాంధీ తాతతో కూడా దోస్తానా చేసిండా? గాంధీ అంటే గాంధీ తాత కాదురా, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళతోని దోస్తానుంది సార్కి. అక్క కాకసారుకు పెద్దోళ్ళతో పరిచయం ఉంది కదా. ఇందిరాగాంధీ మేడం కి తెలంగాణ ఈమంత అని చెప్పలేరా? చెప్తే అప్పుడే వస్తుండే కదా. పార్లమెంట్ లో సార్ మస్తు కొట్లాడిండు తమ్మి. 1969లో లాఠీ దెబ్బలు తిని జైలుకు కూడా పోయిండు. గట్లనా అక్క? అందుకేనా మన తెలంగాణ మనకు వచ్చినాక కేసీఆర్ సారు కాకసారి పెద్ద విగ్రహం పెట్టించింది కరాక. అందుకే సరేగాని సత్తి నాకు చెప్పకుండా నువ్వు ఒక్కరిని ఎందుకు ఉరికినవురా? ఫోటోలు అందరు నీకు చెప్పిపోతారు అనుకున్నావా? పెద్దోళ్ళు వచ్చిపోయిన రీడికి. కాకా సారు అందరితోని మంచిగా మెదులుకున్నాడన్న ఆ ప్రేమతోనే వచ్చిరు తమ్మి. వివేక్ సారు శర్వాన్ వేసుకుంటే అచ్చం కాకసారు లెక్కనే ఉన్నామంటాను అన్నాడు అక్క డిఎస్ సారు. అవునా? సరే తమ్మి నువ్వైతే చక్కగా ఇంటికి రా సరేనా? మళ్ళా ట్యాంక్ బండ్ చూస్తాను ఆడదా అన్న తిరగకు. పేదల బతుకున్న ఉదయించిన సూర్యుడా, జన సేవల ఘన కీర్తి నీదే జన బాంధవుడా కాకా. మొన్న ఒక వార్త వేసినాం కదా, శ్రీమంతుల నగరాలల్లా మన పట్టణానికి 4వ ర్యాంక్ వచ్చిందని. అందులో మళ్ళీ ఎక్కువ మంది మందుల కంపెనీలు ఉన్నోళ్ళే. వాళ్ళేమో అంత కష్టపడి కంపెనీలు డెవలప్ చేసి రికార్డులు కొట్టేస్తుంటే వాళ్ళ పక్క పొంటే మందుల కంపెనీలు పెట్టి కొందరు బట్టెవాసుగాలు ఏం చేస్తున్నారో చూడండి. అవన్నా హైదరాబాద్ బాగా డెవలప్ అయింది, ఏం కావాలో నేనే దొరుకుతుంది అని అతడు సినిమాలో కోట శ్రీనివాసరావు సార్ చెప్పిన డైలాగే యాదకొచ్చింది నాకైతే ఈ వార్త చూసినాక. విదేశీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు. 75 గ్రాముల కొకైన్ తో దొరికిన నైజీరియన్. మత్తు పదార్థాలతో పట్టుబడ్డ ఆఫ్రికన్. ఇగో ఇట్లా రోజుకో వార్త చూస్తుంటాం. అంటే బయటి దేశాలకెళ్ళి తెచ్చి మన పోరగాన్లను మత్తులో ముంచుతున్నారు అనుకుంటాం. ఆడికెళ్ళి తెచ్చుడు పోలీసులు దొరికించుకున్నాడు గిదంతా రిస్క్ ఎందుకు అని అనుకున్నట్టున్నారు. పట్నం శివార్ల దుండిగల్ కాడ గంజాయి కంపెనీ ఓపెన్ చేసిండ్రు. మళ్ళా దీనికి ఓనర్ కూడా మనోడే. బీమార్ల గోళీలు తయారు చేస్తున్నామని చెప్పి లోపట మందిపానాలు మింగే మత్తోస్తువులను తయారు చేస్తుండ్రు ముద్దుగా. మొన్న ఒకడు పోలీసులకు దొరికితే గీ కంపెనీ భాగోతం బయటపడ్డది. ఆగ చూడుండ్రి, గీ బ్యాగుల నిండా డ్రగ్సే ఒత్తి పెట్టిండ్రు. 231 కిలోలు 45 కోట్ల ఇలువగల్ల మాల్. 2 రోజులైతే మత్తుగాళ్ళ చేతులకు పోయేదే. మందు కంపెనీల పేరు మీద గిసొంటి ఇంకెన్ని మోపైనాయో. సచ్చా హైదరాబాద్ ప్రోగ్రామ్ లా గిటన్నిటిని కూడా ఊడ్చి పడేస్తే పీడ పోతుంది.
మన పోలీస్ అన్నల కొలువులు ఎట్లుంటాయి? ఓ పండగలు ఉండయి, పబ్బాలు ఉండయి. ఇంట్లో ఏదన్నా కార్యం అయితే గడియ సేపు నిలబడరు. స్టేషన్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. మన లెక్క ఇంటోళ్ళతోని సినిమాకో పార్కోడు కూడా తక్కువనే. మనమేమో పండగల్ని మస్తుగా ఎంజాయ్ చేస్తుంటాం. వాళ్ళు ఏమో మన ముఖాలు చూసుకుంటా కావాలంటారు. మొన్నటి గణపతుల పండుగనే చూడరాదుండ్రి, పోలీసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో. 4-5 రోజులైతే మస్తు తిప్పల పడ్డారు. అటెం కానాలు కొడితే మళ్ళా మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుంటున్నాం. మరి వాళ్ళు ఆ వరదలనే ట్రాఫిక్ క్లియర్ చేసుడు, ఆపతున్న కాడు కురుకుడు చిన్నగా పనిచేసిండ్రా. వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టే మనం నిమ్మలంగా ఉంటున్నాం. పోలీసు వాళ్ళు కూడా అందరి లెక్కనే ఉండాలి అని ఉంటది కదా వాళ్ళకు కూడా. ఆగో గందుకే అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఆడికి మమ్మల్ని పిలిస్తే నేను మా సత్తిగాడు పోయినాం. ఇక మరి ఆ ప్రోగ్రామ్ ఎట్లా నడిచిందో మీరే చూడండి. సార్ మీకు ఎప్పుడైనా డ్యూటీ కష్టం అనిపించిందా? లేదు. నిజం చెప్పు సార్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇది లేదా? సరే, మేము టైం పోకపోతే మా ఆయన అయితే ఇంటికి వచ్చినాక రపాడిస్తాం. మరి మీ మేడం ఎప్పుడన్నా అన్నదా ఎప్పుడు వస్తారు సార్ మీరు ఇంటికి అని? అడ్జస్ట్ కాదు, అలవాటు అయిపోయింది కదా. అసలు పోలీసులను చూస్తే భయం పడుతుంది కదా. ఆ సార్ని చూస్తే అట్లనే ఉంది, ఆ సార్ని చూస్తే ఈ సార్ని చూస్తే ఇంకుంది, ఈ సార్ని చూస్తే ఎందుకు నవ్వొస్తుంది. ఈ సార్ కింద పనిచేసే పోలీసులు ఎవరో కానీ మంచి కిక్ ఉంటుంది కదా. అట్లా కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ నిజంగా జరుగుతుందా? పక్కా జరుగుతుందా? సరే, ఇప్పుడు ఎవరు డైలాగ్ చెప్తారు? కనిపించే 3 సింహాలు ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహం వేరా? సత్తిని పిలుస్తున్నా మెల్లగా మెల్లగా మెల్లగా. మంచిగా ఏం చేస్తుందిరా? ఏం చేస్తుండ్రా? నాకు తెలుసు. చెప్పు. నయం చచ్చిపోయినందుకు ఫంక్షన్ చేస్తుండ్రు. నా పేరు ఇప్పటి ఏం తెలుసా? నేను పోలీస్ అవుతాను. మళ్ళా చూడు, మహేందర్ సార్, రవీందర్ సార్. నా పేరు సత్యేందర్. అయిపోయిగా ఒకసారి రమ్మను, సంచారాలు ఎట్లా చెప్తారో చూద్దాము. నేనేం తిట్టా ఏం లేదు సార్, నేను ఖాళీ రెచ్చదొక్కుతాను సార్. పొద్దు మీకు వస్తాక మూసి పెడుతున్నాను. మూసి పెడితే నేను ఒక మొబైల్ అయ్యండి ఎట్లుంటా సార్? నేను అంత వాళ్ళ కూడా చూసుకోవాలి కదా. నీకు దండం పెట్టాలి. నీకు ఏమంటున్నా తెలుసా? నువ్వు వెళ్తారా అంటాను అంటున్నా సార్. నేను ఎట్లా చేయాలి చెప్పు? 24 hours నేను ఇంట్లో కూడా ఉన్నాం. మా భార్య పిల్లలు వాళ్ళకి ఒకటే చెప్పేస్తాము, మేము డ్యూటీకి వెళ్తున్నాము, వస్తామో రామో మాకు తెలియదు. ఏ డ్యూటీ మా గురించి చెప్పు సార్ అంటే మీ గురించి చెప్తామేం సార్? మాకు కూడా చెప్పాలి కదా. అవును, అట్లా చెప్తేనే మారుతాం కదా. నేను మారిపోతా సార్. మంచిగా చెప్పినావు, ఏం చెప్పినావు నన్ను ఎత్తికే ఎక్కలేదు. పండుగకు దావత్ ఇస్తే పోలీసు వాళ్ళు 5 పెట్టి ఆ ఊరు అంటున్నారు. ఎందుకంటారు? 2000 రూపాయలు పెట్టుకొని తాగొచ్చు, ఏం కాదు. ఫైన్ కట్టి వెళ్ళిపోవచ్చు. అంతే, ఫైన్ కట్టిన మారతలేరని ఏం చేస్తుండ్రు? లైసెన్స్ రద్దు చేస్తుండ్రు అంతేనా? లైసెన్స్ కూడా మీకేస్తారా? ఏమనుకుంటున్నావు? పైసలు లేని వాళ్ళు ఇడిచి పెడతారు, ఏమన్నారు? ఇడిచి పెడతారు సార్లు. పైసలు ఉన్న వాళ్ళకి చాలా చేస్తారు. మొన్న వర్షం పడ్డప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎట్లా జిహెచ్ఎంసీ కార్మికులు లెక్క మట్టి ఎత్తుకొని తీసుకొచ్చి గుంత ఊడ్చేసి ఒక డివైడర్ పెట్టిపోయారు. అక్క ఇంతగానం ఎందుకన్నా మారిపోయారు? ఎందుకంటే మారిపోయినరా? మన హైదరాబాద్ మంచిగుంటే తెలంగాణ డెవలప్ అయిపోతుంది. తెలంగాణ డెవలప్మెంట్ అయితే పోలీసు వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా. మళ్ళా నీకు అక్క చెల్లి ఉంది, ఇప్పుడు నాకేమన్నా అయితే నువ్వు బాధపడవు. అవునక్క, పాపం అనిపిస్తుంది. పాపం అనిపిస్తుంది. నేను 10 వార్తలు చదివిపోతాంటే క్యాబ్ బుక్ చేసుకోవాలంటే భయం పడుతుంది. అందుకోసం ఏం చెప్పిండ్రు? షీట్ టీమ్స్ పెట్టిండ్రు. అవునా? మీ అందరికి దాని గురించి నా తరపున అబ్బా తిండి కూడా ఆశ వస్తుంది కొంచెం. సరే కానీ నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్ వేసుకున్నావు కదా. సూపర్, నిజంగానే పోలీస్ లెక్క కొట్టినావు. ఒకసారి మళ్ళీ అసలు ఆ డైలాగ్ కొట్టావా? వాళ్ళ కోసం వాళ్ళు ఇందాక డైలాగ్ చెప్పమని చెప్పలేదు. నువ్వు చెప్పిప్పుడు నువ్వు ఉత్సవం అంటే ఉల్కనీకి కోన్ అనుకుంటున్నావారా? పోలీస్ సత్తిగాడు, బిత్తిరి సత్తిగాడు, అంగి నంబర్ 42, షెడ్ నంబర్ 38, ట్రేడింగ్ సెంటర్ కొనింటోల చింత చెట్టు, మోతవరి బ్యాచ్. సత్తిగాడు, బిత్తిరి సత్తిగాడు. దొంగలు తక్కువైతే పోలీస్ టౌన్ మూతవుతాయి ఇక్కడ. అలా కూడా ఏం కాదు, ఏం కాదు. వాళ్ళకు నడుస్తాయి. గిరాకీ తక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళకెట్లా? వాళ్ళకేమన్నా మందిని అరెస్ట్ చేస్తే పైసలు ఇస్తారా? గవర్నమెంట్ జీతం ఇచ్చి అలా పని అది కదా.
మంచిగా చేయమంటారా? నువ్వు చూడు చూడు అమెరికా వాళ్ళ కన్నా ఫాస్ట్ అయిపోతారు మన పోలీసు వాళ్ళు. అవునా? 5 నిమిషాలలో తొలపాటు చూపిస్తారు. మీరు డిరెస్ వేసుకుంటే మీకెట్లనో, నాకు మైక్ పట్టుకుంటే నాకు కూడా అట్లా. అందరిని ఎవరు చూడు నువ్వు పెట్టి అందరిని అనుకుంటా. ఏమనుకోకుండా జరా. ఏమంటున్నా? నా బిత్తిరేషన్ కన్నా ఇలువని జరా. బిత్తిరోడు అంటే అమానాయకుడు కాదు, మంచోడు అన్నట్టు అర్థం అన్నట్టు. అందుకే ఈ శిస్కులు మీరు అందరూ ఈడ పెట్టింది కదా, ఇంకా మీరు పెడతారు. చలో రెడీ 1 2 3 నేను వేస్తా మరి. నమస్తే.